డాలర్ పెరిగింది. రూపీ పడిపోయింది. కానీ షాక్ ఏంటంటే ఇది అమెరికా వాళ్ళ ప్రాబ్లమ్ కాదు బాస్. ఇది మన పెట్రోల్ బిల్ ప్రాబ్లమ్, గోల్డ్ రేట్ ప్రాబ్లమ్, ఈఎంఐ ప్రాబ్లమ్, ఫైనల్‌గా మన వాలెట్‌కే పెద్ద ప్రాబ్లమ్. ఒకప్పుడు డాలర్ రేట్ చూసేది ఎన్ఆర్ఐస్ మాత్రమే అయితే, ఇప్పుడు మనం కూడా డైలీ చూస్తున్నాం. ఎందుకంటే డాలర్ పెరిగితే మన బడ్జెట్‌కి డైరెక్ట్‌గా ఫీవర్ వస్తుంది. సో టుడే నో బోరింగ్ ఎకనామిక్ క్లాస్. లెట్స్ డీకోడ్ సింప్లీ. రూపీ ఎందుకు పడుతోంది? డాలర్ ముందు మన రూపాయి ఎందుకు వీక్ అవుతోంది? దిస్ ఈజ్ అసలు మ్యాటర్. న్యూస్ కాదు బాస్, అసలు మ్యాటర్. కర్ణుడి చావుకి 100 కారణాలున్నట్లు, మన రూపీ ఫాల్‌కి కూడా బోలెడన్ని కారణాలున్నాయి. అన్నీ డిస్కస్ చేయలేం. కాబట్టి ఇంపార్టెంట్‌వి మాత్రం చూద్దాం. ముందుగా అసలు రూపీ ఫాల్ అంటే ఏంటి? సపోజ్ ముందు మనము ఒక డాలర్ కొనడానికి రూ. 83 చాలనుకోండి. ఇప్పుడు అదే ఒక డాలర్ కొనడానికి 95-97 రూపీస్ కావాలి. అంటే డాలర్ స్ట్రాంగ్ అయింది. మన రూపీ వీక్ అయింది. సింపుల్ ఎగ్జాంపుల్. మీ ఫ్రెండ్ దగ్గర ఒక ఫారిన్ చాక్లెట్ ఉంది. ముందు 80 రూపీస్‌కి మీకు ఇచ్చేసేవాడు. ఇప్పుడు డాలర్ పెరిగింది కదా! 100 అడుగుతున్నాడు. చాక్లెట్ సేమే బాస్, కానీ మన పాకెట్ డ్యామేజ్ ఎక్కువ. ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకొద్దాం. రూపీ ఎందుకు పడుతోంది? పాయింట్ వైస్ చూద్దాం. ఫస్ట్ రీజన్ డాలర్ డిమాండ్ పెరగడం. వరల్డ్‌లో టెన్షన్ పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్ సేఫ్ ప్లేస్ కోసం చూస్తారు. అప్పుడు వాళ్ళు యూఎస్ డాలర్, యూఎస్ బాండ్స్ వైపు వెళ్తారు. డాలర్‌కి డిమాండ్ పెరిగితే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయితే మన రూపీ ఏమవుతుంది? వీక్ అవుతుంది. కరెక్ట్‌గా చెప్పాలంటే డాలర్ జిమ్‌కి వెళ్లి బాడీ పెంచితే మన రూపీ స్లిమ్ అయిపోయిందంట. అలా ఉంది మన పరిస్థితి. సెకండ్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. ఇండియాకి క్రూడ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. మన పెట్రోల్, డీజిల్, ట్రాన్స్‌పోర్ట్, ఇండస్ట్రీస్ అన్నీ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవుతాయి. ప్రాబ్లమ్ ఏంటంటే ఇండియా క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తుంది. ఆయిల్ కొనాలంటే డాలర్స్‌లోనే పేమెంట్ చేయాలి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే ఇండియాకి ఎక్కువ డాలర్స్ అవసరం. డాలర్ డిమాండ్ పెరిగితే రూపీ మీద ప్రెషర్ పెరుగుతుంది. రీసెంట్ టైమ్స్‌లో ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరగడం, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల రూపీ మీద ఎక్స్‌ట్రా ప్రెషర్ అయితే వచ్చింది. రూపీ రీసెంట్‌గా రికార్డ్‌లో అంటే 97 దగ్గరకైతే వెళ్ళింది. మరి సెంచరీ కొడుతుందో లేదో చూడాలి. థర్డ్ రీజన్ ఎఫ్ఐఐ సెల్లింగ్. మనలో చాలా మందికి ఎఫ్ఐఐ అంటే తెలియకపోవచ్చు. ఇప్పుడు మనకు అంత అవసరం కూడా లేదులెండి. ఎఫ్ఐ అంటే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. వాళ్ళు ఇండియా నుంచి మనీ తీసుకెళ్లాలంటే ఏం చేస్తారు? రూపీని సెల్ చేస్తారు, డాలర్‌ని బై చేస్తారు. అప్పుడు డాలర్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. రూపీ మీద ప్రెషర్ కూడా వస్తుంది. రీసెంట్ డేటా ప్రకారం మే 2026లో ఎఫ్ఐఐస్ ఇండియన్ ఈక్విటీస్‌లో భారీగా సెల్ చేశారు. అంటే మన స్టాక్ మార్కెట్‌లో విపరీతంగా సెల్ చేశారు. 2026లో ఓవరాల్‌గా ఎఫ్ఐ 2,00,000 క్రోర్ అయితే సెల్ చేశారు. అంటే డాలర్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. మళ్ళీ మన రూపీ అయితే వీక్ అయింది. ఫోర్త్ రీజన్ ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇండియా ఎక్స్‌పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండడం. ఇండియా క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్, మెషినరీ లాంటివి ఇంపోర్ట్ చేస్తుంది. వీటికి మనం డాలర్స్‌లో పేమెంట్ చేయాలి. ఇంపోర్ట్స్ ఎక్కువైతే డాలర్స్ బయటకి ఎక్కువగా వెళ్తాయి. ఎక్స్‌పోర్ట్స్‌తో డాలర్స్ మళ్ళీ లోపలికొస్తాయి. కానీ డాలర్స్ బయటకు వెళ్ళడం ఎక్కువవుతోంది. లోపలికి రావడం తక్కువవుతోంది. అందుకే మన రూపీ వీక్ అవుతోంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ సాలరీ 50,000 అనుకోండి. మీ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ 70,000. ప్రతి నెల 20,000 గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ మీ ఇంట్లో వస్తే గ్యాప్ అంటారు. మన కంట్రీలో వస్తే ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ఫైనల్ అండ్ ఫిఫ్త్ రీజన్ ఇన్‌ఫ్లేషన్ ఫియర్. రూపీ పడితే ఇంపోర్ట్స్ కాస్ట్‌లీ అవుతాయి. క్రూడ్ ఆయిల్ కాస్ట్‌లీ అవుతుంది. ఎలక్ట్రానిక్స్, ఫెర్టిలైజర్స్, ఇంపోర్టెడ్ రా మెటీరియల్స్ అన్నీ కాస్ట్‌లీ అవుతాయి. ఇవన్నీ కాస్ట్‌లీ అయితే ఫైనల్‌గా కామన్ మ్యాన్ పర్చేస్ చేసే ప్రొడక్ట్స్ కూడా కాస్ట్‌లీ అవుతాయి. ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ పెరిగితే వెజిటబుల్స్ కూడా కాస్ట్‌లీ అవుతాయి. అప్పుడు టొమాటో కూడా యాటిట్యూడ్ చూపిస్తుంది. సో, రూపీ ఫాల్ డైరెక్ట్‌లీ అండ్ ఇండైరెక్ట్‌లీ ఇన్‌ఫ్లేషన్‌ని పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత జరుగుతుంటే మన ఆర్‌బీఐ ఏం చేస్తుంది? ఆర్‌బీఐ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి. రూపీ చాలా ఫాస్ట్‌గా పడితే ఆర్‌బీఐ మార్కెట్‌లో డాలర్స్ సెల్ చేసి రూపీకి సపోర్ట్ ఇస్తుంది. ఇది ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది. ట్రాఫిక్‌ని పూర్తిగా ఆపలేదు కానీ యాక్సిడెంట్ కాకుండా అయితే కంట్రోల్ చేయగలదు. బట్ రిమెంబర్ రిజర్వ్స్ అనేటివి అన్‌లిమిటెడ్ అయితే కాదు. సో, ఆర్‌బీఐ ప్రతిసారి డాలర్ సెల్ చేసి రూపీని సేవ్ చేయడం పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. మరి మన గవర్నమెంట్ ఏం చేయాలి? ఇండియా ఆయిల్ డిపెండెన్సీ తగ్గించాలి. రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎథనాల్ బ్లెండింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ సీరియస్‌గా పుష్ చేయాలి. సో, ఫైనల్ కన్క్లూజన్ మన రూపీకైతే విలన్ ఒక్కడు కాదండి. చాలా మందున్నారు. స్ట్రాంగ్ డాలర్, హై క్రూడ్ ఆయిల్, ఎఫ్ఐఐ సెల్లింగ్, ట్రేడ్ డెఫిసిట్, గ్లోబల్ టెన్షన్స్, ఇన్‌ఫ్లేషన్ ఫియర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ
లాంగ్ టర్మ్‌లో మన రూపీ స్ట్రాంగ్ అవ్వాలంటే ఇండియా ఎకానమీ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. ఎక్స్‌పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. ఎఫ్‌డిఐస్ మన ఇండియాకి ఎక్కువగా రావాలి. ఆయిల్ డిపెండెన్సీ తగ్గాలి. సింపుల్‌గా చెప్పాలంటే డాలర్ ముందు స్ట్రాంగ్‌గా నిలబడాలంటే ఇండియా ఎకానమీ కూడా స్ట్రాంగ్‌గా నిలబడాలి. ఇదండి అసలు మ్యాటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసలు మ్యాటర్. ట్రెండింగ్ టాపిక్స్, రియల్ ఫ్యాక్ట్స్, సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో బర్నింగ్ టాపిక్‌ని డీకోడ్ చేద్దాం. అంటిల్ దెన్ న్యూస్ వినండి కానీ అసలు మ్యాటర్ అర్థం చేసుకోండి.